ఆంధ్రదేశాన్ని, 2 తెలుగు రాష్ట్రాలని ఒక 30 ఏళ్లుగా ఒకే రకమైన సినిమాల వెల్లువ ముంచెత్తుతోంది. పేర్లు కూడా చాలా చిత్రంగా ఉంటాయి. మనసు ఉంటే చాలు, మంచం అక్కర్లేదు, కంచం అక్కర్లేదు. నిన్నే పెళ్ళాడతా, వాడికి విడాకులు ఇస్తా అని కింద ఉంటుంది. ఎందుకంటే అప్పటికే పెళ్ళయింది. మరి నిన్నే పెళ్ళాడతా అనగానే ఇది మొదటి పెళ్ళి అనుకోకూడదు. ఇదివరకు శుభలేఖ వస్తే హాయిగా వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు శుభలేఖ వస్తే ఎన్నో పెళ్ళని అడగాల్సి వస్తుంది. 2వ పెళ్ళి 3వ పెళ్ళి కూడా శుభ్రంగా బాజా భజంత్రులతో హాయిగా చేస్తున్నారు, తప్పే ఉంది అన్నట్టుగా. అందుకని శుభలేఖ వస్తే అడగాల్సి వస్తుంది, బాబు ఆవిడకి ఎన్నో పెళ్ళి, ఈయనకి ఎన్నో పెళ్ళి అని. సినిమాలో అలాగే ఉంటాయి. నిన్నే పెళ్ళాడతా అంటే వాడికి విడాకులు ఇస్తాను కింద ట్యాగ్ టైటిల్ అని ఉంటుంది, మనం పెట్టుకోవాలి. కొంచెం ఇష్టం, కొంచెం కష్టం. అంటే సినిమా చూడాలని ఇష్టం, పూర్తిగా చూడడం కష్టం. ఇలా రకరకాల సినిమాలు చూసి నాకు ఒక అనుమానం వచ్చింది. మీరు కూడా సినిమాలు చూస్తారా? ఏదో సంప్రదాయవాది అంటున్నారు, దేశాలన్నీ తిరుగుతారు, అవధానాలు అంటున్నారు, ప్రవచనాలు అంటున్నారు. సినిమాలు చూసే తీరుకుంటుందంటే నేను ఎక్కువగా సినిమాలు చూడను. వారానికి 4-5 అంతకుమించి ఉండదు. మిగిలిన ఇదిగో శనాదివారంలో ఇలాగే మదర్ తెరిసా వారు, ఇంకో ఫాదర్ ఒరిస్సా వారు ఎవరో ఒకరు నన్ను పిలిచి మీటింగ్లు పెడుతున్నారు. లేకపోతే ఈ పాటికి సినిమా హాల్లో ఉండాల్సిన మాట, ఇంకా సినిమాలు బాకీ ఉండిపోయినాయి. ఇవన్నీ చూశాక నాకు ఒక అనుమానం వచ్చింది. అది మీతో పెద్దవాళ్ళందరూ ఉన్నారు కదా, ముందంటే చిన్నపిల్లలు కూర్చున్నారు, కానీ పెద్దవాళ్ళు పాపం విద్యార్థులందరూ జీవితంలో అనుభవం ఉన్నవాళ్ళు, డక్కా ముక్కలు తినవాళ్ళు అంతా ఉన్నారు. అందుకని మీ ముందు ఒకసారి ప్రస్తావిద్దామని. ఇన్ని అనుబంధాలు ఉంటాయి కదా ఎన్ని సినిమాల్లో, అన్నదమ్ముల మధ్య, అప్పచెల్లెళ్ళ మధ్య, భార్యాభర్తల మధ్య, ప్రేయసీ ప్రియుల మధ్య అనుబంధాలు ఉంటాయి. అవే ఎక్కువ ఉంటాయి. పాపం ప్రేయసీ ప్రియులు అనగానే ఏలైశారంటే వారు ఆ రంగంలో ఉన్నారని అర్థం. ఇవన్నీ చూశాక నాకు ఒక అనుమానం వచ్చింది. ఇందులో ఈ బంధాలలో ఏది నిజమైన బంధం, ఏది చివరి వరకు నిలబడే బంధం అని ఓసారి మాట్లాడదామని దీంతో మొదలుపెట్టా. సగము దేహమునిచ్చి సాష్టాంగపడగాని భార్య ఏనియు ప్రేమ పంచబోదు. పాలిటెక్నిక్ దగ్గర నుంచి ఎంటెక్ వరకు మగపిల్లలందరూ చాలా జాగ్రత్త పడాల్సిన విషయం. పెళ్ళి అయితే కానీ అనుభవానికి రాదు ఆ విషయం. కాలేజీలో చదువుకునేటప్పుడు సరదాగా తిరగడం, ప్రేమించడం, గర్ల్ ఫ్రెండ్ అనడం, ఐ లవ్ యూ అనడం. ఐ లవ్ యూ కంటే చాలా తేలికైన మాట ఇంకోటి లేదు ప్రపంచ భాషలన్నింటిలోనూ. సులభంగా నోటముడు వచ్చేది అదే, చాలా తేలిక అయిపోతుంది అక్కడ. తర్వాత పెళ్లి చేసుకున్నాక తెలుస్తుంది మొత్తం ఈ ఆడాళ్ళ కోరికలన్నీ తీర్చేసరికి, వాళ్ళు అనుకున్నవన్నీ కొనేసరికి, ఇన్స్టాల్మెంట్ల ప్రకారం ఇంట్లో వస్తువులన్నీ చేర్చేసరికి, నెలసరి జీతం రాగానే వాయిదాల మీద అన్నీ కట్టుకుంటూ పోయేసరికి అప్పుడు మొగాడికి తలంతా బొప్పు కట్టేసి నాకు మళ్ళీ ఒక వెంట్రుక లేకుండా తయారవుతుంది. పెళ్లి కాకముందు నాకు బోల్డ్ జుట్టు ఉండేది. ఎప్పుడైనా అద్దంలో చూసి ఆ ఫోటో చూసుకుని ఆనందిస్తూ ఉంటాను నేను. ఉన్నదంతా ఎందుకు పోయిందంటే ఇందుకే పోయింది. ప్రేమించినంత తేలిక కాదు పెళ్లి చేసుకున్నాక సంసారం చేయడం అనేది. అందుకని చేసుకోకముందు ఒక రకంగా ఉంటుంది, చేశాక ఒక రకంగా. వాళ్ళకే అంకితం అయిపోవాలి పూర్తిగా. మిశ్రికాలు ఇవ్వగానే వెంటనే పలకాలు లేత అనుమానిస్తుంది భార్య. పిలవగానే వెంటనే వెళ్ళిపోవాలి. అమ్మ పిలిస్తే వెళ్ళకపోయినా పర్వాలేదు, నాన్న పిలిస్తే వెళ్ళకపోయినా పర్వాలేదు. కొత్త పెళ్లి కూతురు పిలిచిందంటే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవాలి, ఆంజనేయ స్వామిలో దూకేయాలి. లేత కోపాలు వచ్చేస్తాయి, అవన్నీ అయ్యాక తెలుస్తాయి. అంచేత భార్య ప్రేమ షరతులతో కూడిన ప్రేమ. ప్రేమిస్తుంది భార్య, ప్రేమించకపోతే ఎలాగా? అందులో భారతీయులైనటువంటి స్త్రీలకి భర్తను ప్రేమించే విషయం వేరే చెప్పక్కల, ఈ సంస్కృతిలో ఒక భాగం అది. కానీ దానికి కొన్ని షరతులు ఉంటాయి. ఏమీ లేకుండా ఎవరు ప్రేమించరు. ఊరికే సంపాదించాలి, 4 రకాలు సంపాదించాలి, అన్ని రకాల సుఖభోగాలన్నీ ఉండాలి. పక్కింటి వాళ్ళతో పోల్చుకుంటారు, తోడులతో పోల్చుకుంటారు, తోడుకోడలతో పోల్చుకుంటారు. ఆ సరుకులు లేకపోతే మొత్తం ఎత్తి పొడుస్తారు. కూర్చుని మందే ఓ సంసారమైనా దిక్కుమాలిన సంసారమైనా. సరదాగా తిరిగినట్టుగా ఉండదు అది పెళ్ళైన తర్వాత. అందుకని అవన్నీ సాధించి ఎట్టి పెట్టేసరికి అక్కడ మొత్తం నందామయ, గురుడు నందామయ అని మగాడికి ఎప్పుడు సన్యాసం పుచ్చుకుందామా అనిపిస్తుంది.
అంచేత భార్య ప్రేమను నమ్మడానికి వీలు లేదు, అది షరతులతో కూడిన ప్రేమ. పోనీ ఈ భర్త ప్రేమ, భర్తనే మొగాడుతో ఈ పెద్ద మొగాడనేటువంటి పెద్ద మనిషి పొద్దున్న 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చెప్పే సేవలు, చెప్పకూడని సేవలు అన్నీ చేస్తే ఈ భర్త అనేవాడు భార్యని ప్రేమిస్తాడో లేదా ప్రేమించడం ఊ అంటాడో ఆ అంటాడో, ఇంకెక్కడైనా ఊ అన్నాడేమో మనకేం తెలుసు కనుక. అందుకని అమ్మాయిలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. అడుగడుగున పడి మడుగులు తినగాని పతి దేవుడు కటాక్ష భావమిడడో. అడుగులకి మడుగులొత్తడం అంటారు తెలుగులో చక్కని జాతీయం. మడుగులు అంటే ఇస్త్రీ చేసిన బట్టలు, మడుగులు అంటే చెరువులు కాదు, అది ఒక అర్థం. మడుగు అంటే ఇస్త్రీ చేసిన చీర. పూర్వం రాజమందిరాల్లో అంతఃపురాల నుంచి మహారాజులు నడిచి వస్తూ ఉంటే ఇస్త్రీ చేసినటువంటి చీరల్ని కింద పరిచేవారు. వాళ్ళు అడుగులు ఎక్కడ కందిపోతాయో దాన్ని అడుగులకి మడుగులొత్తడం అంట. ఆ జాతీయం అందుకోసం ఏర్పడింది. అడుగులకి మడుగులొత్తడం అంటే చెరువులో అడుగులేయడం కాదు, జారిపోతారు, మునిగిపోతారు. అడుగులు ఎక్కడ హంసతూలికా తల్పం మించి కిందికి దిగ్గానే రాజకుమార్తె గారి అడుగులు ఎక్కడ కందిపోతాయో అని వస్త్రాలు పరిచేవారు కింద. అడుగులకి మడుగులొత్తేంత సేవలు భార్య భర్తకి చేసినా సరే ఈ మొగాడు చివరి వరకు ఇలాగే ప్రేమిస్తాడని చెప్పలేమమ్మా. పెళ్ళైన మొదటి సంవత్సరం భార్య మాట భర్త వింటాడు, కొత్త మోజు కదా, కొంగొట్టుకు దొరుకుతూ ఉంటాడు. రెండో సంవత్సరం భర్త మాటే భార్య ఉంటుంది. ఈ దేశంలో మొగాళ్ళు ఇంతే, ఇక సర్దుకోక తప్పదురా అబ్బాయిని సర్దేసుకుంటుంది ఆవిడ. 3వ సంవత్సరం నుంచి వీళ్ళిద్దరూ ఒకరి మాట ఒకరు వినరు, ఇద్దరు మాటలు ఇరుగు పొరుగు వింటూ ఉంటారు. ఇంకా కిటికీ తీస్తే బోళ్ళు కాలక్షేపం, తోంసుంటా దెబ్బలాట్లే మిగులుతాయి. ఇంకా ఈ అన్యోన్యం ఎనిన్యోలు పలికిన 2 ఏళ్ళు అంతే, తర్వాత మామూలే ఇది. ఇక అక్కడి నుంచి వీరంటే వారికి చికాకు, వారంటే వీరికి చికాకు. ఇంకా ఎందుకు వస్తుంది ఈ చికాకు అనేది ఆలోచిస్తేనే జీవితంలో విజయ సూత్రాల్లో మొదటిది చివరిది కూడా అర్థమవుతుంది మనకు. ఎందుకు ఒక మనిషిని మనం ఇష్టపడుతున్నాం, మళ్ళీ తర్వాత కొన్నేళ్ళు అయ్యేసరికి ఎందుకు ఇష్టపడలేకపోతున్నాం, మనది ఉన్నది ఇష్టమా ప్రేమ, అది తేల్చుకోగలిగితే జీవితంలో చదువు సహా, ఉద్యోగం సహా, సంసారం సహా, చివరికి మోక్షం సహా అన్నీ సాధించినట్టే లెక్క. దాన్ని సాధించలేకపోవడం వల్ల ఇవాళ సమాజంలో హత్యలు, ఆత్మహత్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. మనుషుల్ని ప్రేమిస్తున్నాం అని చెబుతున్నాం. ప్రేమ శాశ్వతం, ఇష్టం అశాశ్వతం. మనం ఇష్టపడుతున్నాం కానీ ప్రేమించట్లేదు, అందరూ అంగీకరించాల్సిన విషయం. ఇష్టపడడం వేరు, ప్రేమించడం వేరు. ప్రేమించిన వాడు ఏ తేడా వచ్చినా మాట్లాడటం ఇంకా అసలు విషయం. ప్రేమించడం అంటే ప్రేమించడమే, మనిషి బలాన్ని ప్రేమించడం కాదు, మనిషి బలహీనతలు కూడా ప్రేమించడమే నిజమైన ప్రేమ అంటారు దాన్ని. బలహీనతను కూడా ప్రేమించగలగాలి, అప్పుడు ఆ అనుబంధం శాశ్వతంగా ఉంటుంది. నీకు డబ్బు ఉంది కాబట్టి, నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి, నువ్వు గొప్ప ఉన్నత స్థానంలో ఉన్నావు కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అవి లేకపోతే ప్రేమించడం అనమాట, అనుమానమే లేదనమాట. నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి, బాగా చదువుకున్నావు కాబట్టి, నీది TCSలో ఉద్యోగం కాబట్టి, నీకు ఇంత ప్యాకేజీ కాబట్టి, మళ్ళీ లీకేజీ కాబట్టి ప్రేమిస్తున్నావు అంటే ప్యాకేజీ లేకపోతే ప్రేమించడం అనమాట. ఏ షరతులు లేనిదే ప్రేమ. భార్య ప్రేమలో షరతులు ఉన్నాయి, భర్త ప్రేమలో షరతులు ఉన్నాయి. పోనీ ఈ కాలంలో మీ కాలేజీ కుర్రాళ్ళకి, అమ్మాయిలకి, ఎవరికి భార్యలకి అనుబంధాలు ఎలాగూ లేవు. తల్లిదండ్రుల కంటే కూడా స్నేహితులు చాలా ముఖ్యం. ఆచార్యులు, ఇక్కడ మీకు పాఠాలు చెప్పే ఆచార్యులు ఉన్నారు పాపం, వాళ్ళు కూడా నా మీద పెద్ద నమ్మకంతో నేనేదో ఇంకా గొప్పవాడిని 4 మంచి మాటలు చెబుతారని పెద్దవాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. ఈ ఉపాధ్యాయులు ఏమన్నా మిమ్మల్ని ఏ షరతులు లేకుండా ప్రేమిస్తారా, అనుబంధం ఉంటుందా అంటే అది అనుమానమే. చదువులో సేవలో శ్రద్ధ చూపిన గాని, చదువులో సేవలో శ్రద్ధ చూపిన గాని గురు కటాక్షమును దొరకబోదు. ఉపాధ్యాయులు విద్యార్థులను అభిమానించాలంటే 2 లక్షణాలు ఉండాలి. ఒకటి, బాగా చదువుకోవాలి. రెండోది, కాస్త సేవ కూడా చేయాలి. మా ఉపాధ్యాయులందరికీ ఓ లక్షణం ఉంటుంది, కేవలం చదివినంతలో మాత్రం మార్కులు వేయం. కాస్త ఆదివారం సంతలోకి వెళ్ళి 2 కేజీలు వంకాయలు కూడా తెచ్చిపెట్టాలి. ఏదైనా కాస్త సెల్ ఫోన్ ఛార్జింగ్ చేసుకురమ్మంటే చేసుకుని రావాలి. గురు శుశ్రూష అంటారు, గురువుకు సేవ చేయకపోతే చదువు చెప్పడం ఏదో రకంగా. అలాంటి వాళ్ళందరికీ తెలిసి 2 మార్కులు, తెలియకుండా 2 మార్కులు వేసేస్తూ ఉంటాం, ఎవడో చూడొచ్చాడు కనుక. అందుకని చదువులో సేవ, చదువు చదవాలి, సేవ చేయాలి. అప్పుడు ఉపాధ్యాయులు పిల్లల్ని బాగా అభిమానిస్తారు. అంటే ఎంత ఆచార్య దేవో భవ అన్న అందులో కొన్ని షరతులు ఉన్నాయన్నమాట. భార్య ప్రేమలో షరతులు ఉన్నాయి, భర్త ప్రేమలో షరతులు ఉన్నాయి, ఉపాధ్యాయుల ప్రేమలో షరతులు ఉన్నాయి. పోనీ ఇవాళ మాకు స్నేహితులు ముఖ్యమండి, మేము పిలవగానే వచ్చేస్తారండి, అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మా స్నేహితుడికి ఎప్పుడు ఆపద వస్తుందో అని మేము ఫోన్ కూడా, సెల్ ఫోన్ కూడా తల దగ్గరే పెట్టుకుని పడుకుంటామండి, శవం దగ్గర దీపం పెట్టినట్టుగా. సెల్ ఫోన్ తల దగ్గర పెట్టుకోవడం అంటే శవం దగ్గర దీపం పెట్టడమే. ఆలోచించండి ఒకసారి, దాంట్లో లైట్ వెలుగుతూ ఉంటుంది. లైట్ వెలిగేది ఎప్పుడు తల దగ్గర ఉండకూడదు. లేజర్ కిరణాలు మొత్తం శరీరంలోకి చేరిపోయి మెదడులో జ్ఞాపక శక్తి మొత్తం నశించిపోతుంది. రాత్రి 10 లేదా 11 అయిందంటే సెల్ ఫోన్ కట్టేయాలి. పొద్దున్న 7 వరకు మళ్ళీ తీయకూడదు. అర్ధరాత్రి ఎవరో చేస్తారు, అపరాత్రి ఎవరో చేస్తారు, పనికిమాలిన వాళ్ళు చేస్తారు, అవసరమైన వాళ్ళు చేయరు.
లేనివాడు వాడు ఆలోచించుకుంటాడు. ఇంత అర్ధరాత్రి నిద్ర లేపడం ఎందుకని మనం ఇవాళ తల దగ్గర పెట్టు కూర్చుంటున్నాం. అంత చేసిన స్నేహితులు ఎవరో చేస్తే వెంటనే పరిగెడతాం కదా. ఈ స్నేహాలని గురించి కూడా ఈవేళ ఆలోచించండి. స్నేహాలు ఎలా ఉంటాయంటే, ప్రత్యుపకారాల ఫలములందిన గాని ప్రాణమిత్రులునైనా పలుకబోరు. చేసిన ఉపకారానికి తిరిగి ఏ ఉపకారము ఆశించకుండా జీవితాంతం నిన్ను ప్రేమించగలిగితే, నీతో స్నేహం చేయగలిగితే వాడు గొప్ప స్నేహితుడి కింద లెక్క, ఆమె గొప్ప స్నేహితురాలి కింద లెక్క. స్నేహం తప్ప మరేది ఆశించడానికి వీల్లేదు. 20 ఏళ్లప్పుడు మీకు ఏర్పడిన స్నేహం 60 ఏళ్ల వరకు నిలబడితే దాన్ని స్నేహం అంటారు ఖచ్చితంగా. 60 ఏళ్లప్పుడు కూడా నిలబడాలి. 60 ఏళ్ల వయసులో మీరు ఎప్పుడైనా ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడెక్కడ కాపురాలతో పిల్లలతో ఉన్నా ఎప్పుడైనా కలిస్తే, మేమిద్దరం మదర్ తెరిసా కాలేజీలో చదువుకున్నాం, బీటెక్ ఫస్ట్ ఇయర్, పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ అని చెప్పుకోవాలి. ఎప్పుడు 60 ఏళ్ళప్పుడు, 20 ఏళ్ళప్పుడు చెప్పుకోవడం కాదు. అక్కడ 60 ఏళ్ళప్పుడు కూడా చెప్పుకోగలిగితే 20 ఏళ్ల స్నేహం 60 ఏళ్లకి నిలబడితే 40 ఏళ్ళు స్నేహం కొనసాగినట్టు లెక్క. అటువంటి స్నేహాన్ని సంపాదించాలి తప్ప పబ్బుకో క్లబ్కో పెడుతుంటే నలుగురు కూడా రావడానికి ఎవడు కూడా డబ్బులు ఉన్నంతకాలం ఖచ్చితంగా వస్తారు, డబ్బులు లేకపోతే మానేస్తారు. దానికి ఏముంది పెద్ద విషయం. అటువంటి స్నేహాలు నిలబడవు. జీవితాంతం నిలబడే స్నేహం అంటే ఎన్ని అపార్థాలు వచ్చినా సరి చేసుకుని నిలబడగలగాలి. అటువంటి స్నేహాన్ని సంపాదించాలి. అలాంటి స్నేహాలు ఈ వయస్సులో దొరికేవి కాదు, దొరికినా ఉంటాయో లేదో తేలేవి కాదు. ఇంకో మాట, పోనీ మనందరినీ సృష్టించినటువంటి భగవంతుడు ఉన్నాడు, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీశైలం మల్లికార్జున స్వామి, ఎంతో మంది దేవతల రూపంలో మన అనుగ్రహిస్తూ ఉన్నారు. వీళ్ళు ఏమన్నా మన ఊరికే ప్రేమిస్తారా అంటే, దేవుడు కూడా భక్తులను ఊరికే ఏం ప్రేమించరండి. కడకు భగవంతుడైన యోగాగ్నియందు కమలిపోయిననే గాని కానబడడు. కడకు భగవంతుడైన యోగాగ్నియందు కమలిపోయిననే గాని కానబడడు. 8 ఏళ్ల ధ్రువుడి దగ్గర నుంచి 80 ఏళ్ల భీష్ముడి వరకు ఎంత తపస్సు చేస్తే, ఎంత నిరాహారంగా తపించిపోతే, ఎంత బ్రహ్మచర్యాన్ని పాటిస్తే, ఎన్ని బంధాలు నిర్దాక్షిణ్యంగా తెంచేసుకుంటే చిట్ట చివరిలో భగవంతుడు వారికి కనిపించాడండి. ధ్రువుడికైనా భీష్ముడికైనా మనకెలా కనపడతాడంటే, దేవుడు కూడా భక్తిని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని, తపస్సుని ఆశిస్తాడు. మన నుంచి ఏమీ లేకుండా ఏం కనపడ్డు. ఇన్ని రకాల ఆశించేటువంటి ప్రేమల మధ్యలో ఏమీ ఆశించకుండా మనకి దక్కుతున్నది ఒకే ఒక్క ప్రేమ. తనకు పుట్టుటే చాలు అదే ఘనతయనుచు, తనకు పుట్టుటే చాలు అదే ఘనతయనుచు, మరల ప్రేమించును ఒక తల్లి మాత్రమవని. నువ్వు నాకు పుట్టావు, అదే చాలు నేను నిన్ను ప్రేమించలేదు. నువ్వు కుంటివాడివేనా, గుడ్డివాడివేనా, నీకు ఆస్తులున్నా లేకపోయినా, నీకు అందం ఉన్నా లేకపోయినా, నీకు చదువు వచ్చినా రాకపోయినా, నీకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా, నీకు పెళ్ళైనా కాకపోయినా, జీవితాంతం నీతో ఉంటాను రా అనగలిగింది ఒక్క తల్లి ప్రేమ మాత్రమే. అటువంటి తల్లి ప్రేమ జీవితాంతం మదర్ తెరిసా కరుణా కటాక్షం రూపంలో ఈ విద్యార్థులందరినీ ఆశీర్వదిస్తుంది అని ఆశిస్తున్నాను నేను. ఈ విద్యాలయానికి, కళాశాలకి నేను రావడానికి మొదటి కారణం మదర్ తెరిసా అనే పేరు నన్ను చాలా ఆకర్షించింది. ఎంతోమంది ఎన్నో రకాల పేర్లు పెడతారు, కానీ ఒక ఆదర్శమూర్తి, ప్రపంచమంతా తల్లి అంటే మదర్ తెరిసా అని ఆరాధిస్తున్నటువంటి మూర్తి. ఆ మూర్తిని మనం గుర్తు తెచ్చుకుంటే, ఆవిడ చేసిన సేవని మనం గుర్తు తెచ్చుకుంటే, ఆవిడ జీవితాన్ని ఆవిడ ఎలా సార్థకం చేసుకుందో గుర్తు తెచ్చుకుంటే, విజయంలో మొదటి సూత్రం ఏమిటో అర్థమవుతుంది. జీవితంలో విజయం సాధించాలంటే మొదటి సూత్రం ఏమిటి? మన వేదాలు ఆవిడ చదివిందో లేదో నాకు తెలియదు, మన శాస్త్రాలు, మన పురాణాలు ఆవిడ చదివిందో లేదో నాకు తెలియదు. కానీ ఏది వేదశాస్త్ర పురాణాల్లో జీవితానికి మొదటి లక్ష్యంగా చెప్పారో అది మహాసాధ్వి ఆ తల్లి చేసి చూపించింది. తన ఆచరణ రూపంలో చేసి చూపించింది, మాటలు చెప్పడం కాదు. మదర్ తెరిసా చేసినటువంటి త్యాగం సామాన్యమైంది కాదు. అత్యంత సౌందర్యవతిగా ఐశ్వర్యవంతుల కుటుంబంలో పుట్టినా సరే, తాను నమ్మినటువంటి సిద్ధాంతం ప్రకారం సేవే ప్రధానంగా భావించి ఈ దేశం ఆ దేశం అని చూడలేదు, ప్రపంచంలో ఏ దేశమైనా వెళ్ళింది ఆవిడ. ఎవరికి సేవ చేసిందంటే మామూలుగా తల్లికో, తండ్రికో, భార్యకో, భర్తకో, బిడ్డలకో కాదండి, మనకుండే అనుబంధాలను బట్టి చేస్తాం. ఆవిడ చేసిన సేవ ఏమిటో తెలుసా? ఎల్లుకలు పాదముంగొరుక ఏమనలేక
దురంత దుస్థితిన్ విలవిలలాడు ప్రాణిని ఒక వీధిని గంగొనే. ఆవిడ కారులో ఆశ్రమం నుంచి, నిర్మలాశ్రమం నుంచి వెడుతూ ఉంటే ఒక వీధి పక్కని ఒక మనిషి పడిపోయి ఉన్నాడు. అక్కడ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అతన్ని. కదలలేని స్థితిలో ఉన్నాడు. కాళ్ళు కదిలించలేడు, చేతులు కదిలించలేడు. భయంకరమైన కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. ఆ కాలి వేళ్లను ఎలుకలు కొరికేస్తున్నాయి. ఎలుకలు పస కొరికేస్తూ ఉంటే ఏం చెయ్యలేక, కనీసం కాలిలా అనలేక విలవెల్లాడిపోతున్నాడు ఆ ప్రాణి. ఎలుకలు పాదముల్ గొరుక ఏమనలేని దురంత దుస్థితిన్ విలవిలలాడు ప్రాణిని ఒక వీధిని గంగొను తల్లి చేతులు ఊయలలై వానినెత్తుకొని ఇంటికి తెచ్చి, తల్లి చేతులు ఊయలలై వానినెత్తుకొని ఇంటికి తెచ్చి సమస్త సేవలను పులకిత గాత్రు చేసినది భూమికి భూమి, భూమికి పుట్టిన భూమి తానునా. అంత భయంకరమైన రోగంతో ఎలుకలు పాదాలు కొరికేస్తూ ఉంటే, కదిలించలేక బాధపడుతూ ఉంటే, ఆ కారులోంచి దిగి ఆ ప్రాణిని ఎత్తుకుని, ఏ కులం వాడో ఏ మతం వాడో ఇతన్ని అంటుకుంటే ఏ రోగం తనకు అంటుకుంటుందో అని కూడా భయపడకుండా 2 చేతులతో ఆ ప్రాణిని ఎత్తుకుని తానంతవరకు కారులో కూర్చున్న వెనక సీట్లో అతన్ని పడుకోబెట్టి అతని పాదాల దగ్గరే తాను కూర్చుని తన ఇంటికి తీసుకెళ్లి సమస్త సేవలతోటి అతన్ని పులకిత గాత్రుని చేసింది. భూమిని పుట్టిన మరొక్క భూమిలాగా ఈ భూమండలం మళ్లీ భూమాత రూపం ధరించి స్త్రీగా మారితే ఆవిడ మదర్ తెరీసా.